ఎందుకు కార్తీక్ ఫోన్ చేయలేదు? ఒక SMS కూడా పంపలేదు. జెస్సీ, నేను ఆ తర్వాత నీ దగ్గర నుంచి ఏ మెసేజ్ లేదు. మళ్ళీ నువ్వు ఫోన్ కూడా చేయలేదు. ప్రాబ్లం అవుతుందేమో అని నేను నీకు ఫోన్ చేయలేదు. మెసేజ్ పంపాను, దానికి కూడా రిప్లై లేదు నీ దగ్గర నుంచి. సో ఐ థాట్ ఎనీవే, ఇక్కడ చాలా గొడవలు జరుగుతున్నాయి. నేను అక్కడికి వచ్చేస్తా. ఐమ్ రెడీ టు లీవ్ కార్తీక్. ఏమంటున్నా జెస్సీ? ఏమైంది? మళ్ళీ మళ్ళీ అదే సేమ్ ప్రాబ్లం. చెప్తే నువ్వు ఇరిటేట్ అవుతావు, కోపం వస్తుంది నీకు. ఇంకా ఇక్కడ ఉండకూడదని డిసైడ్ అయ్యా. ఎక్కడికి రావాలో చెప్పు, వెంటనే బయలుదేరి వచ్చేస్తా. నేను నీకోసం వస్తానని చెప్పాను కదా. ఐమ్ రెడీ టు కమ్ కార్తీక్. జెస్సీ, నేను గోవాలో ఉన్నాను. సిటీ నుంచి ఇక్కడికి రావాలంటే 5 గంటలు పడుతుంది. ఎలా వస్తావు? జెస్సీ, దిస్ ఇస్ నాట్ అ గుడ్ ఐడియా. రావద్దంటావా? జెస్సీ, రావద్దని అనలా, ఇప్పుడు రావద్దని అంటున్నా అంతే. ఇప్పుడు వద్దంటున్నా జెస్సీ, దట్స్ ఆల్. ఒంటరిగా ఇంత దూరం అండ్ ఇక్కడేమీ లేవు, నువ్వు ఉండలేవు. దిస్ నాట్ ద ప్లేస్ ఫర్ యూ. ప్లీజ్, నేను చెప్పేది విను జెస్సీ, ప్లీజ్. జెస్సీ, నేనే వస్తా కొన్ని రోజులు అయ్యాక, ఓకే? మనం కూర్చొని డిస్కస్ చేద్దాం, ఓకే? నువ్వు నాతో ఉండాలా వద్దా? ఆ రోజు కేరళలో నాతో వచ్చి ఏం జరిగినా చూసుకుంటానన్నావు. ఈ రోజు వద్దంటున్నావు. ఆ రోజు నువ్వు కుదరదన్నావు. ఈ రోజు ఉన్నట్టుండి ఏంటి జెస్సీ ఇది? జెస్సీ, ప్లీజ్ జస్ట్ హ్యాంగ్ అవుట్. నేను అక్కడికి వస్తాను. మన ఇద్దరం కలిసి ఉండలేము ఇక్కడ. డే అండ్ నైట్ వర్క్ జరుగుతుంది. నేను అక్కడికి వస్తాను, డిసైడ్ చేద్దాం. జెస్సీ, జెస్సీ, are you there? జెస్సీ. యా కార్తిక్, ఓకే మాట్లాడతాం. సరే, నువ్వు వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను. ఐమ్ సారీ. బాయ్ కార్తిక్. ఎప్పుడు ఫోన్ చేసింది? మన రాత్రి మామ. రే, ఎందుకురా నాతో చెప్పలేదు? సార్ కాఫీ సార్. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎలాగైనా తను చూడాలి మామ. నువ్వే డైరెక్టర్ గారి దగ్గర మాట్లాడి 2 రోజులు పర్మిషన్ అడుగు. సరే, నేను మాట్లాడతాను, నువ్వు బయలుదేరరా. లెఫ్ట్ పాల్ దగ్గర ఎందుకు వచ్చావు కార్తిక్? ఈ మెసేజ్ ఏంటి? నువ్వు గోవాలో ఉన్నావు అనుకునే పంపాను.
నువ్వు అక్కడి నుంచి రాలేవనుకున్నా. అవసరం నీతో మాట్లాడితే నీకు అర్థమయ్యేలా చెప్పలేను కార్తీక్. నీతో నేను మాట్లాడలేను కార్తీక్. Come with me. కార్తీక్, what are you doing? కార్తీక్, ఇప్పుడు నేను వచ్చాను కదా, ఏం కావాలో చెప్పు. ఎక్కడికి వెళ్దాం చెప్పు. అసలు ప్రాబ్లం ఏంటి చేసి అదైనా చెప్పు. నేనే నీకు ప్రాబ్లం కార్తీక్. అసలు సమస్య నేనే. నేను వస్తానని రాంగ్ టైంలో అడిగా కదా, నువ్వేం చేయలేకపోయావు కదా. ఒక 10 నిమిషాలైనా ఏం చేద్దాం, కుదురుతుందా లేదా అని ఆలోచించుంటావు కదా. అది ఉండకూడదు కార్తీక్. నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఇక ముందు కూడా ఇలాగే ఉంటుందని నాకు తెలుసు. ఆ రోజు రావాలని అనిపించింది. ఆ ఒక్క నిమిషం, దట్ మూమెంట్ ఇస్ గాన్ కార్తీక్. ఇవాళ వదిలేద్దామని అనిపిస్తుంది. అనిపించడం కాదు, ఇప్పుడు నిజంగా చెప్తున్నా, దిస్ ఇస్ ఓవర్. వాట్ యు సేయింగ్? నేను నీకు ముందే చెప్పా, నువ్వే వినలా. దీన్ని ఒక సమస్యగా నువ్వు తీసుకోలా. నేను నిన్ను ప్రేమించా, కానీ వద్దన్నా కదా. నువ్వు నా వెంట పడకపోయి ఉంటే నా మా నాన్న నేను ఉండేదాన్ని. మా నాన్న ఫిక్స్ చేసిన సంబంధం చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయేదాన్ని. నువ్వెందుకు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పావు? ఎందుకు సారీ చెప్పడానికి కేరళ వచ్చావు? ఎందుకు ఎందుకు నన్ను ట్రైన్లో కిస్ చేశావు? పెళ్ళప్పుడు చర్చ్కి వచ్చి ఎందుకు కూర్చున్నా? ఎందుకు నన్ను వెంటాడి వెంటాడి లవ్ చేశావు? ఈ 6 నెలలు మనం ఎలా ఉన్నాం? ఎన్ని సమస్యలు నీకు తెలుసు కదా. తెలిసి ఎందుకు? ఇందులో ఏంటో మనశ్శాంతి లేదు. అందుకే వద్దు, మర్చిపో. నేను మర్చిపోతాను. యో క్రేజీ. నువ్వు అనుకునే తప్పు. అసలు అది ప్రాబ్లమే కాదు. నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా. నీకు 52 వస్తే నాకు 50 ఏళ్ళు వస్తాయి. అప్పుడు వరకు వెయిట్ చేస్తా. అప్పుడప్పుడు నన్ను చూడడానికి వస్తావు కదా, అది చాలు నాకు. అందుకే వద్దంటున్నా. నువ్వు వెయిట్ చేస్తావనే వద్దంటున్నా. ఎందుకు నువ్వు వెయిట్ చేయాలి? That's for me to decide. Why are you deciding that for me? కార్తిక్, మా వాళ్ళకి నేను దూరం అవడం కన్నా నువ్వు నాకు దూరం అవడమే బెటర్ అనిపించింది. You didn't mean that, Jesse. నిజంగా చెప్తున్నా, నన్ను వదిలే. ఇది జరిగే పని కాదు. ఇట్స్ ఓవర్. నేను వదలలేను జెసి. నా వల్ల కాదు, కుదరదు. ఎవరు? మీ నాన్న, మీ అన్నయ్య కదా. నేను వాళ్ళతో మాట్లాడతాను. కార్తిక్ వద్దు ప్లీజ్, అలా చేయకు. చాలా అసహ్యంగా ఉంటుంది. ముందు నువ్వు వెళ్ళిపో కార్తిక్, ప్లీజ్. నిజంగా నీకేదో అయింది. నీకేదో మెంటల్ ఎక్కించేసి. వై యూ డూయింగ్ దిస్? నేనింతే కార్తిక్. నేనేంటో నాకే తెలియదు. నాకేం కావాలో నాకే తెలియదు. బాధ అంటే నాకు చాలా ఇష్టం కార్తిక్. ఈ బాధ నాకు చాలా నచ్చింది. ఎంతో మంది అమ్మాయిలుంటే నువ్వు నన్నెందుకు లవ్ చేసావు కార్తిక్? నేనేం చేశాను అలా? రోడ్ మీద నడిచెల్లా, అంతేగా. దట్స్ ఇట్. అండ్ యు నో వాట్, నాకు సినిమాలు చూడడమే ఇష్టం ఉండదు. ఆ చీకటి, జనాలు, సౌండ్, ఐ హేట్ దట్. నువ్వేమో సినిమాలు తీస్తానంటున్నావు. మన ఇద్దరికి సెట్ అవ్వదు కార్తీక్, సెట్ అవ్వదు. Where are you going?
జెస్సీ జెస్సీ ప్లీజ్ కమ్ డౌన్ రైట్ నౌ జెస్సీ జెస్సీ What do you want, man? రే జెస్సీని రమ్మనరా Just wait, I'm just coming. చెప్తే నీకు అర్థం కాదా? Jerry, please. జెస్సీ Jerry, please, I'll handle this. He just come to say bye, okay? Please. Karthik, please leave. Karthik, వెళ్ళిపో Karthik. Please come, please, please. గాడ్ ఇది ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుందని నేను అనుకోలేదు. నేను ఎందుకు ఇలా చేశానని నన్ను అడక్కు కార్తిక్. నాకు వేరే దారి లేదు. నన్ను అసహించుకోకు కార్తిక్, ప్లీజ్. పిచ్చిదానా నాకేం అర్థం కాలేదు. ఫూలిష్నెస్ అవే ఆలోచనలు నా మనసులో. ఇట్ వాజ్ లైక్ అ వన్ వే టికెట్ టు హార్ట్ బ్రేక్ సిటీ. షీ జస్ట్ షోడ్ మీ అ మిడిల్ ఫింగర్ అండ్ వాక్డ్ అవుట్ ఆఫ్ మై లైఫ్. పరువు పోయింది. బయలుదేరి ముందు ఇక్కడి నుంచి. ఏంటి మీ అన్నయ్య పంపించాడా అని అడిగాడు. లేదంకుల్, ఊరికే సైడ్ వస్తే జెస్సీని చూసి వెళ్దామని వచ్చానని అన్నాను. మా అన్నయ్య ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు అన్నాను. దాన్ని చూసావా? తనకి పెళ్ళైపోయింది. తనెక్కడో యూకేలో ఉందట. పెళ్లి హడావిడిలో ఇన్విటేషన్ ఇవ్వలేదని సారీ కూడా చెప్పాడు వాళ్ళ నాన్న. నన్ను వదిలేసి చాలా దూరం వెళ్ళిపోయావు చేసి. అన్ని దారులు మోసేసా. కార్తిక్, ఎందుకు కాపా? ఇదంతా వదిలే, వేరే పనుంటే చూడు, అంతే. అమ్మాయిలు ఉంటే నేను జెస్సీనే ఎందుకు లవ్ చేశాను కరెక్టా? எனக்கு కొంచెం తెలుసు. నైస్, వెరీ నైస్. డేట్స్ மட்டும்தான். I'll tell you. ఓకే, Okay, all the best. థ్యాంక్ యూ సార్. And what about the climate?